ఈ మధ్యన కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేసామని చెప్తుంది. సబ్మర్సిబుల్ కాజువే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న, ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలు మారిపోతాయేమో, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది. కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడి నుంచి చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్ కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండుందా కొద్దిగా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాను. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం. దానికి రెచ్చిపోయి బుచ్చిరెడ్డిపాళెంలో పర్సంటేజీలో ప్రసన్న అంట, అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే బాలేదు, వాళ్ళు నా మీద కోపంతో బాలేదు, డబ్బుకి అప్పుడు పోయినారు. అది కూడా తెలుసు. ఆమె చేతుల మీదుగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకోలేదు. నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అమ్మ అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటాను. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డీలో అవినీతి నేర్చుకున్నావు, హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటి పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు, పూజ చేసి అన్నాడు. అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది? తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని దండాలు పడుతున్నాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ లో. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని, అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలాలని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే అది మాట్లాడతాం. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు వర్క్ వచ్చింది, అప్పులు చేశాం.
పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహన్న నాకు సహాయం చేశాడు. నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్ లో దిగుతున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజత్, నలుగురు పార్ట్నర్స్. మసూదన్ రెడ్డి గారు కూడా ఇసుకుపాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మా హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బావ, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది, అప్పు తీసుకున్నాం చెప్తున్నా పేర్లని, అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా, కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదండి. నీ చరిత్రది. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపాడ ప్రసాద్ రెడ్డి గారు. జగమెరిగిన సత్యం. నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అన్ని దిక్కిస్తారు. నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళు, అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నాలుగు తెగొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిప్పిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలు అయింది, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చలపతి విజయాన్ని అడిగితే ఏ భాష మాట్లాడతారు కూర్చున్నాం మీరు. 4వ తేదీ చాలా బాగా చేశాం, వెనుపడి దినం అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో మందే నంబర్ 1 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా పోయింది. దాంతో కుచిరెడ్డిపాళెంలో పర్యటిస్తా ఉంది. ఎంత కోపం వచ్చేసింది. వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు, అమ్మ కోవూరు కనపడడం లేదు, అన్ని తలకాయలు కనపడుతున్నాయి అని చెప్పి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది నన్ను. ఎందుకు అంత కోపం దేనికి రాజకీయాల్లో? పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి. ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికే చెప్తున్నా, వద్దమ్మా ఆవేశాలొద్దు, తగ్గించుకో. అదృష్టం ఉండింది, ఈవీఎంలు మిమ్మల్ని గెలిపించాయి. 10 మందికి సహాయం చేయండి, నియోజకవర్గానికి మంచి పేరు తేండి. అంతే తప్ప ఆ మాటలు ఏంది, ఆ భాష ఏంది, ఆ తిట్టడం ఏంది, కోవూరు నియోజకవర్గం చరిత్ర ఏంది. గట్టకేరియా చాలా మంచి మనసున్నవాడు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసున్నవాడు. ఒప్పుకోవాలి దాన్ని, అందరం మర్చుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటాం, ఏడగలబడ్డా కూడా. అది రాజకీయం అంటే. ఏంది ఆ భాష ఏంది? నువ్వు ఎక్కడుండేవో తెలియదు 10 సంవత్సరాల క్రితం. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు దిగాలేసేస్తున్నాడు. అతన్ని హింసలు పెడుతున్నట్టుంది. అతనికి అర్థమైంది.